నర్సరావుపేట ఆక్స్ఫర్డ్ విట్ కాలేజీ విద్యార్థుల ర్యాంకుల ప్రభంజనం. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని ఆక్స్ఫర్డ్ విట్ కాలేజీ విద్యార్థుల ర్యాంకుల ప్రభంజనం నేడు ఎన్టీఏ 2025 ప్రకటించిన జేఈఈ మెయిన్స్ పరీక్ష నందు గువ్వల సాయినాథ్ రెడ్డి 99.01%, భూక్య విశ్వనాథ్ నాయక్ 98.30%, భవనం పూర్ణచంద్రారెడ్డి 98.26% పర్సంటేజ్ సాధించారని, వీరితో పాటు 90% సాధించిన వారు 17 మందిని కళాశాల యాజమాన్యం దోగిపర్తి శ్రీనివాసరావు, కాకి సాంబశివరావు, రంగారావు మరియు అధ్యాపకులు వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆక్స్ఫర్డ్ విట్ కాలేజీ డైరెక్టర్స్ మాట్లాడుతూ 2025 జేఈఈ మెయిన్స్ ఫలితాలలో మన కాలేజీ నుండి మంచి ర్యాంకులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలేజీ అధ్యాపకుల కృషి ఉందని, వారు ట్రైనింగ్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విద్యార్థులకి ఇంత మంచి ర్యాంకులు తీసుకురావడం పట్ల వారి కృషి ఎంతో ఉందని, అదేవిధంగా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నందుకు ఈ సందర్భంగా విట్ కాలేజీ తరపున ధన్యవాదాలు తెలిపారు. నిన్న ప్రకటించినటువంటి జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాల్లో ఆక్స్ఫర్డ్ విట్ నుంచి చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. 99.01తో గోవల సాయినాథ్ రెడ్డి ఒక సాధారణ విలేజ్ నుంచి వచ్చి మంచి రిజల్ట్ని సాధించాడు. ఆ అబ్బాయికి తప్పకుండా ఎన్ఐటీలో మంచి బ్రాంచ్ కూడా వస్తుంది. అదేవిధంగా రెండో స్థానంలో విశ్వనాథ్ నాయక్ 98.30, మూడో స్థానం 98.26 పూర్ణచంద్రారెడ్డి సాధించారు. 95 పైన 10 మంది వచ్చారు. 90% పైన సుమారు 20 మంది దాకా ఉన్నారు. సో నర్సరావుపేట నుంచి ఇంత నెంబరు ఎక్కువగా ప్రతి సంవత్సరం ఇస్తున్నటువంటి సంస్థ ఆక్స్ఫర్డ్ విట్ అకాడమీ. ఈ రిజల్ట్స్కి మా లెక్చరర్స్ కృషి ఎంతో ఉన్నది. అదేవిధంగా మేము ఇచ్చేటువంటి ప్రోగ్రామింగ్ కానీ ప్లానింగ్ కానీ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. స్టూడెంట్స్ కూడా సహకరిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మంచి సపోర్ట్ ఇస్తారు. వీళ్ళందరి సహకారంతో ఇంకా భవిష్యత్తులో మరి ఇంకా మంచి ర్యాంకులు చూపిస్తామని చెప్పేసి అని తెలియపరుస్తున్నాము. ఈ సహకారం ఇచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఆల్రెడీ రాసిన వాళ్ళు ఉన్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ ఉండే పిల్లలకి 99.99 అందరూ ఫుల్ మార్క్స్ పడుతున్నారు దాంట్లో. మరి మీరు వరస్ట్ రాసింది తప్ప దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. ఎగ్జామ్స్ అయిన వెంటనే మళ్ళీ ఐపీ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, పర్ఫెక్ట్గా చేయండి. ఐపీ కూడా చేసిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్కి ఎగ్జామ్స్ అయిన తర్వాత 1 డే కూడా వేస్ట్ చేయకుండా మళ్ళీ వెంటనే రంగంలో దిగండి. ఓన్లీ 1 డే ఇచ్చారు సార్ అంతే. నెక్స్ట్ నుంచి వాళ్ళ ప్రోగ్రామ్ అంతే. వెంటనే రండి, వచ్చి ఆ 10 days ప్లస్ ఆ 5 days గ్రాండ్ టెస్ట్ ఇవన్నీ జాగ్రత్త చేస్తే డెఫినెట్గా బయటకు వచ్చేస్తాం. ఓకే, ఎవరికొకటి కంగారు పడద్దు. సెకండ్ సెషన్ ఉంది. డెఫినెట్గా మంచి స్టూడెంట్స్ ఉన్నారు. అది ఏదల్లా మంచి స్టూడెంట్స్ లేకుండా ఉంటే మనం ఎక్స్పెక్ట్ చేయడం రాంగ్ అవుతుంది. కానీ మంచి స్టూడెంట్స్, వర్క్ చేసే స్టూడెంట్స్ కూడా తక్కువ పర్సెంటేజ్ కనుక వస్తే బాగా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరూ కూడా ఇంకో ఛాన్స్ ఉంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోకుండా మంచి ర్యాంక్స్ తెప్పిస్తారని డెఫినెట్గా మేము నమ్ముతా ఉన్నాం. అదేవిధంగా మేము చెప్పినట్టు చేయండి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ఓకే, సరే. ఈ సందర్భంగా సాయినాథ్ రెడ్డికి కాలేజ్ తరఫున జస్ట్ స్మాల్ గిఫ్ట్, ఒక 10,000 క్యాష్ ఇస్తున్నాము. ఓకే, నేను ఇంకా ఎక్కువ మంది మంచి పర్సెంటేజ్ తీసుకొచ్చుకోవాలని చెప్పేసి ఆశ. ఇంకొద్దిగా ప్రైజెస్ అడ్వాన్స్డ్గా అనౌన్స్ చేద్దామని చెప్పి అనుకున్నాను. అంటే డబ్బులు మీ పేరెంట్స్ సంపాదిస్తారు కాబట్టి మీకు అనిపించదు, కానీ పూర్ కనుక అయితే ఆ డబ్బుల విలువ స్టూడెంట్కి బాగా తెలుస్తుంది. సెకండ్ సెషన్లో స్టూడెంట్ ఎవరికైనా 99.9+ పర్సంటైల్ కనుక తెచ్చుకుంటే వాళ్ళు 2 years ట్యూషన్ ఫీజు రిటర్న్ చేసేస్తాం. 2 years ట్యూషన్ ఫీజు రిటర్న్ చేసేస్తాం.
100% తీసుకొచ్చుకుంటే నా స్టూడెంట్ 2 years ట్యూషన్ ఫీజు రిటర్న్ చేస్తాము, 1 lakh క్యాష్ ప్రైజ్ ఎక్స్ట్రా ఇస్తాము. ఎంసెట్ ఈప్ సెట్లో బిలో 10 కనుక ర్యాంక్ ఎవరు తీసుకొచ్చుకుంటే 1 lakh క్యాష్ ప్రైజ్ ఇస్తాం. అడ్వాన్స్డ్లో బిలో 100 ఓపెన్ కేటగిరీ కనుక ఎవరైనా తెచ్చుకుంటే వాళ్ళకు కూడా 1 lakh క్యాష్ ప్రైజ్ ఇస్తాము. ఈ క్యాష్ ప్రైజ్ సంబంధించి నాకున్నటువంటి చిన్న అనుభవం ఒకటి చెప్తాను. సుమారు ఒక 20 years క్రితం విజయవాడలో నేను వర్క్ చేస్తున్నప్పుడు ఆ సెక్షన్లో టాపర్ ఒక బాయ్ ఉండేవాడు. చాలా పూర్. తల్లిదండ్రులు ఇంటి గురించి నాకు తెలియదు. తల్లి వాళ్ళ మేనమామ ఇంట్లో ఉండేది అనమాట. వాళ్ళ మేనమామ ఆ అబ్బాయిని చదివిస్తుండేవాడు. వాడి పేరు చంద్రశేఖర్, ఐ రిమెంబర్ హిజ్ నేమ్. బాగా చదువుతాడు కానీ మాకు ఇప్పుడు నేను చైతన్యంలో పనిచేస్తున్నవాడిని త్రూఅవుట్ స్టేట్ మొత్తం రిజల్ట్లో మంచి రిజల్ట్ కోసం ట్రై చేస్తుంటాం. ఆ 95%, 96%కి వచ్చేవాడు. ఆ క్యాంపస్లో ఎప్పుడు కూడా టాప్ పొజిషన్లోనే ఉంటాడు. వాడికి స్నాక్స్ తినడానికి డబ్బులు ఉండేవి కాదు. స్నాక్స్కి భోజనం తెచ్చుకుంటాడు. 8:30 దాకా ఉంటుంది టైమింగ్స్ ఆ క్యాంపస్. 6 o'clock కనుక బ్రేక్ ఇస్తే స్నాక్స్ డబ్బులు ఉండేవి కాదు. ఏం చేస్తారు ఆ క్యాంపస్ ప్రిన్సిపల్, లేట్ కమర్స్ నుంచి డబ్బులు ఇస్తారు 10 rupees ఆ రోజులు. ఆ డబ్బులన్నీ కూడా వాడికి క్యాంపస్ టాపర్గా వస్తాడు కదా గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ డబ్బులతో వాడు స్నాక్స్ని ఉపయోగించుకున్నాడు స్నాక్స్ కోసం. సో తనకి స్టేట్ మొత్తం ర్యాంకింగ్లో ఉండేవాడు కాదు కానీ విజయవాడ ర్యాంకింగ్లో ఉండేవాడు. ఒక వారం రోజుల క్రితం ఎగ్జామినేషన్కి అసలు ఎగ్జామినేషన్ వారం రోజుల క్రితం ఆ అబ్బాయికి వరంగల్లో సెంటర్ పడింది. నాకు తెలిసిన ఫ్రెండ్ ఇంట్లో అతనికి అకామిడేషన్ ఇచ్చాను. అది ఒకటి బాగా ఎక్సైట్ అయ్యాడు. అంటే చదువుకి అంత వాల్యూ ఉంటుంది అని చెప్పేసి. ఒక 3 రోజుల క్రితం మేనేజ్మెంట్ ఈ పిల్లల్ని ఇంకా హుషారు చేయాలంటే ఏం చేయాలి చేస్తారని చెప్పేసి నాకు క్యాష్ ప్రైజ్ ఇద్దాం సార్ అన్నాను. డబ్బులు అవసరం, ఇప్పుడే ఇస్తే కదా వాడికి ఎగ్జామ్ అవ్వకుండా అని చెప్పేసి. ఇప్పుడు దాకా పర్ఫార్మెన్స్ బాగా చేశాడు కదా సార్, ఆ మాట చెప్పిద్దాం సార్ అని చెప్పేసి వాడు తీసుకెళ్ళి కొన్ని డబ్బులు మేనేజ్మెంట్ వాళ్ళకి ఇచ్చారు. 3 days తర్వాత ఆ 3 daysలో ఆ అబ్బాయిలో వచ్చినటువంటి మార్పు చాలా చాలా ఎక్కువగా చూశాను. అల్టిమేట్గా అబ్బాయికి 1200 సంథింగ్ మెయిన్స్ సంబంధించిన ఆ రోజుల్లో మెయిన్స్ లేదు, 8 ఉన్నది. నేనైతే వరంగల్ అప్పుడు ఆర్ఈసీ నది, ఇంకా ఆర్ఈసీ వరంగల్ చదువుకున్నాడు. ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్. అవుట్ ఆఫ్ 160కి 157 వచ్చింది. బికాస్ వాడికి డబ్బు విలువ తెలుసు, వాడికి డబ్బు విలువ తెలుసు. కనుక డబ్బుకి అంత ప్రాముఖ్యత ఉంటుంది. బాగా ఊరైతే మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇది మనం అనౌన్స్ చేసినటువంటిది కూడా డబ్బులు ఉన్నా కూడా ఈ గిఫ్ట్ అనేటువంటిది చాలామంది ప్రివిలేజ్గా ఫీల్ అవుతారు తెచ్చుకోవాలని చెప్పేసి అనేది, డబ్బులు ఉన్న పిల్లలైనా సరే. అందుకని మనం మొదటిసారిగా కేఎస్ఆర్ సార్ డిస్కస్ చేసే ముందుకు వెళ్దామని చెప్పేసి అన్నారు. మీకు ఇవన్నీ రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. జిఎస్ఆర్ గారు, కేఎల్ సార్, వైఎంఆర్ గారు, నరేష్ గారు, రవీంద్ర రెడ్డి సార్, జీకే, చిరంజీవి గారు, స్టూడెంట్స్ వైపు నుంచి నాకు 99% రావడానికి సార్ వాళ్ళందరూ కృషి చేశారు. దానికి థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ మై సార్స్. మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలా. మనం 2019లో ఆక్స్ఫర్డ్ బిట్ అకాడమీ స్టార్ట్ చేసాం.
అప్పటిదాకా అసలు ఐఐటి ర్యాంక్ అంటే ఏంటో నష్టపడక తెలియదు. మహా వస్తే ఎంసెట్లో ట్రిపుల్ డిజిట్ ర్యాంక్ వచ్చింది అంతే. ఐఐటి ర్యాంక్ అనేది అసలు ఆబ్జెక్టివ్ విధానం అనేది ప్రవేశపెట్టింది ఆక్స్ఫర్డ్ విట్ డైరెక్టర్స్. ఆబ్జెక్టివ్ విధానంలో పర్ఫెక్ట్గా ఫుల్ ఫ్లెక్సిబుల్గా ట్రైనింగ్ ఇచ్చి ఎంతోమందికి, ఒక నర్సరావుపేట అనేది మనకి చిన్న ఊరు, గుంటూరు నర్సరావుపేటకి 10 times ఉంటుంది, విజయవాడ నర్సరావుపేటకి ఒక 50 times ఉంటుంది. ఏంటంటే చిన్న ఊరు నుండి ఇప్పటికీ నాకు ఇచ్చినందుకు ఒక 30 to 50 మెంబర్స్కి ఐఐటి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఏదైనా కాలేజీ కనుక మీరు కనుక చూసుకుంటే రిమైనింగ్ కాలేజెస్ మనకి 1ో 2ో వస్తాయి ర్యాంక్, కానీ మనకి ఎప్పుడు సీక్వెన్స్ వస్తుంది, వరుసగా. ఇక్కడ కూర్చున్నటువంటి డైరెక్టర్స్ కనుక మీరు కనుక అబ్జర్వ్ చేస్తే, మీరు ఇళ్లలో కనుక ర్యాంక్స్ వచ్చేటప్పుడు టీవీలో యాడ్లు ఇస్తుంటారు, నారాయణ చైతన్య వేరే కాలేజ్ కార్పొరేటివ్ 1 1 1 2 2 2 3 3 3 అలా కంటిన్యూస్గా ర్యాంకులు రావటానికి అకాడమిక్ ప్లాన్ చేసినటువంటి వ్యక్తులు మన డిఎస్ఆర్ గారు, కేఎస్ఆర్ గారు. స్టేట్లో టాప్ 10లో మీరు కనుక సెట్ చేస్తే డిఎస్ఎస్ సార్, కేఎస్ఎస్ సార్, రంగారావు గారు మీకు టాప్ 10లో కనపడుతూ ఉంటారు. ఇవాళ మనం మీకు నిజంగా చెప్పాలంటే, మీరు కార్పొరేట్ కాలేజీకి వెళ్తే ఒక ప్రిన్సిపల్ని కలవటం కూడా మీకు చాలా కష్టతరమైనటువంటి పని. ఎందుకంటే అసలు టైం ఉన్న వ్యక్తి ఉండడు, 3 నెలలకు ఉన్న వ్యక్తి 6 నెలలకు ఉండడు, సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ వేరే చోట క్యాంపస్ మారుస్తారు. కానీ 24 hours మీరు ఎనీ టైం అట్ ఎనీ కాస్ట్ ఆఫ్ టైం మీరు ఫోన్ చేసినా కూడా మీ ఫోన్కి రెస్పాండ్ అవుతా, మిమ్మల్ని ఎల్లవేళ్ళ పట్టించుకొని తీర్చిదిద్దడం, క్వశ్చన్ పేపర్ మార్చడం, క్వశ్చన్ పేపర్ కొద్దిగా టిపికల్ ఇవ్వటం. ఎందుకు? మీరు షైన్ అవ్వటం కోసం. మీరు షైన్ అయితే మీ మంచి ర్యాంక్ రావాలని చెప్పేసి ఎల్లవేళ్ళ అసలు డైరెక్టర్స్ పర్యవేక్షణలో స్టడీ అవర్స్ నడపబడుతున్న ఏకైక విద్యా సంస్థ ఆక్స్ఫర్డ్ విట్. మీరు గర్వంగా చెప్పుకోవచ్చు ఈ మాట. డైరెక్టర్స్ పర్యవేక్షణలో స్టడీ అవర్స్ నడపబడుతున్న ఏకైక విద్యా సంస్థ ఆక్స్ఫర్డ్ విట్. నేను ఒకటే మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో మెనీ స్టార్స్ ఇన్ ద స్కై బట్ ఓన్లీ వన్ మూన్. సో మెనీ కలర్స్ ఇన్ ద టౌన్ బట్ ఓన్లీ వన్ విట్. సెకండ్ ఫేజ్లో మీరందరూ కూడా మోర్ దాన్ 90%, 95, 99 స్కోర్ చేసి ఈ సీక్వెన్స్ని మ్యాక్సిమం ఒక 40 to 50 దాకా తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నిన్న ప్రకటించిన జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 రిజల్ట్స్లో మా ఆక్స్ఫర్డ్ విట్ అకాడమీ నుంచి మంచి ఫలితాలు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాము. ఈ రిజల్ట్స్లో 99.01%తో గుబల సాయినాథ్ రెడ్డి మొదటి స్థానంలోను, నాయక్ 98.30%తో సెకండ్ స్థానంలోను, అదేవిధంగా ప్రసాద్ రెడ్డి 98.10తో మూడో స్థానంలోను నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా 90% అబవ్ సుమారుగా 20 మెంబర్స్ వరకు మన కాలేజీ నుంచి అచీవ్ చేశారు. ఈ పర్సంటైల్లో ఇంకా భవిష్యత్తులో మంచి పర్సంటేజ్ తోటి సెకండ్ సెక్షన్లో కూడా ముందుకు వెళ్తారు. పిల్లలు చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు. అదేవిధంగా ఇంత మంచి పర్సంటేజ్ రావడానికి మా కాలేజీ లెక్చరర్స్ చాలా చాలా కృషి చేశారు. వాళ్ళకి మా మేనేజ్మెంట్ తరఫున ముఖ్యంగా కాలేజీ ప్రిన్సిపాల్స్ వీళ్ళందరూ కూడా ఎంత కృషి చేయడం వల్ల ఈ అచీవ్మెంట్ జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి మంచి మంచి రిజల్ట్స్ తెప్పిస్తామని సభాముఖంగా అందరూ తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. నిన్న ప్రకటించినటువంటి జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాల్లో ఆక్స్ఫర్డ్ విట్ నుంచి చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. 99.01తో గుబల సాయినాథ్ రెడ్డి ఒక సాధారణ విలేజ్ నుంచి వచ్చి మంచి రిజల్ట్ సాధించాడు. ఆ అబ్బాయికి తప్పకుండా ఎన్ఐటీలో మంచి బ్రాంచ్ కూడా వస్తుంది. అదేవిధంగా రెండవ స్థానంలో కృష్ణనాథ్ నాయక్ 98.30, మూడో స్థానం 98.26 పూర్ణచంద్రారెడ్డి సాధించారు. 95 పైన 10 మంది వచ్చారు. 90% పైన సుమారు 20 మంది దాకా ఉన్నారు. సో నర్సరావుపేట నుంచి ఇంత నెంబరు ఎక్కువగా ప్రతి సంవత్సరం ఇస్తున్నటువంటి సంస్థ ఆక్స్ఫర్డ్ విట్ అకాడమీ. ఈ రిజల్ట్స్కి మా లెక్చరర్స్ కృషి ఎంతో ఉన్నది. అదేవిధంగా మేము ఇచ్చేటువంటి ప్రోగ్రామింగ్ కానీ ప్లానింగ్ కానీ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. స్టూడెంట్స్ కూడా సహకరిస్తున్నారు. అదేవిధంగా మన తల్లిదండ్రులు కూడా మంచి సపోర్ట్ ఇస్తారు. అందరి సహకారంతో ఇంకా భవిష్యత్తులో మరి ఇంకా మంచి ర్యాంక్ చూపిస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాము. ఈ సహకారం మనకు కూడా థ్యాంక్ యూ.
వచ్చి మనకి రంగుల పోటీలు కానీ టీచర్స్ డే కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సెలబ్రేషన్ చేస్తున్నారు. శ్యామ్ గారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ టైం మళ్ళీ మనం ఏప్రిల్ 8వ తారీఖు నుండి ఎలా అయితే ఈ ఫస్ట్ ఫేజ్ ఎలా అయితే ప్రిపేర్ అయ్యారో అలానే సెకండ్ ఫేజ్ కూడా అదే వేళ కొంచెం ప్రిపేర్ అయ్యి ఆల్రెడీ డైలీ క్లాస్లో చెప్తున్నాం ఎలా ప్రిపేర్ కావాలి ఏంటనేది. అదే మోటివేషన్లో కొంచెం ఐపీ ప్రిపరేషన్ కూడా అదే వేలో కొంచెం కంటిన్యూ చేసుకొని మంచి రిజల్ట్ రావాలని ఆశిస్తున్నాం.